గోదావరి జిల్లాలో కోడి పందాలు హోరాహోరీగా సాగుతున్నాయి. కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి పెద్ద సంఖ్యలో పందెం రాయుళ్లు తరలొచ్చారు. మహిళలు సైతం కోడి పందాలు చూసేందుకు వచ్చారు. ఇదే విషయానికి సంబంధించి మరింది సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ రాజమండ్రి నుంచి మనకు అందిస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రాజమండ్రిలో సంక్రాంతి కోడి పందాలు సందడిగా సాగుతున్నాయి. పెద్ద ఎత్తున వచ్చి బరువుల దగ్గరికి వచ్చి వీళ్ళందరూ కూడా తిరిగించడం జరుగుతున్నది. ప్రధానంగా మహిళలు కూడా వచ్చి ఇక్కడ ఈ కోడి పందాలు చూసి ఎంజాయ్ చేయడం జరుగుతున్నది. ఇదంతా కూడా సరదాగా ఆనందంగా వీళ్ళు ఈ సంక్రాంతి పందాలు కోడి పందాలు చూసి వీళ్ళందరూ కూడా ఎంజాయ్ చేయడం జరుగుతున్నది. ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ అంతా కూడా బరువులో ఏ రకంగా ఉన్నారనేది మనం చూడొచ్చు. వీళ్ళందరూ కూడా ఎక్కువ వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు, అంటే హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఉచ్చరీత్యా అక్కడ ఉండడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా సంక్రాంతి పర్వదినం సందర్భంగా వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. దీంతో ఇక్కడ కోడి పందాల దగ్గరకు వచ్చి ఇక్కడ పందాలు కూడా చాలా సరదాగా ఇక్కడ అందరూ కూడా కాయటం జరుగుతున్నది. పెద్ద స్థాయిలోనే ప్రతి గ్రామంలో కూడా పెద్ద స్థాయిలోనే ఈ పందాలకు అయితే కొనసాగడం జరుగుతున్నది. 2 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా కొన్ని చోట్ల చూసినట్లయితే 20-50 లక్షల వరకు కూడా ఈ పందాలు జరుగుతున్నాయి. ఈ పందాల్లోని ఈ పందెరాళ్ళందరినీ కూడా ఆకర్షించడం కోసం వీళ్ళంతా కూడా చూసినట్లయితే ఈ పందులో వీళ్ళున్న వాళ్ళందరినీ కూడా ఆకర్షించడం కోసం బుల్లెట్లు అటువంటి గిఫ్ట్లు కూడా పెట్టడం జరిగింది. ఎవరైతే ఎక్కువ పందాలు ఆడతారో ఆ పందాలు ఆడే వాళ్ళు అందరికీ కూడా ఇక్కడ బుల్లెట్లు కూడా గిఫ్ట్, ఎవరు ఎక్కువ పందాలు పడితే వాళ్ళకి ఇక్కడ బుల్లెట్లు బహుమతిగా ఇస్తామని చెప్పడం జరిగింది. దీంతో మహిళలు కూడా ఉత్సాహంగా వచ్చి ఇక్కడ ఈ కోడి పందాలు అనేది తిలకించడం జరుగుతున్నది. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎలాగా ఎంజాయ్ చేస్తున్నారు మీరు? ఇక్కడ కోడి పందాలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నామండి. మాది పల్లెటూరే, కానీ అక్కడ కోడి పందాలు జరిగినాయి. కానీ ఇలా ఆడవాళ్ళు వెళ్ళి చూడడానికి అయితే వీలు ఉండేది కాదు. ఇక్కడ ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయి. ఆడవాళ్ళు వచ్చి కూర్చోవడానికి కానీ ఎటువంటి మగవాళ్ళు వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ అది చాలా బాగుంది. ఏర్పాట్లు కూడా బాగా చేస్తున్నారు. మేమైతే బాగా ఎంజాయ్ చేస్తున్నామండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నామండి. బాగుంది. ఇంకా ఇలా రావడం అదిని రాజమండ్రిలో కూడా ఇలా పెట్టడం ఇదే ఫస్ట్ టైము. బాగా చేస్తున్నారు. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అమ్మగారి ఇంటికి వచ్చాను. మా అత్తయ్య గారిది ఈ ఊరే, అమ్మగారిది ఈ ఊరే. దూరంగా వెళ్ళే పని లేకుండా ఇక్కడ దగ్గరగా ఉండడం కూడా బాగుంది. చాలా బాగా చేస్తున్నాం. పిల్లలతో పాటు వచ్చాము. పిల్లలు ఎప్పుడు తండ్రితో బయటకు వెళ్ళేవారు, అలాంటిది వాళ్ళతో పాటు కూడా మేము వచ్చాం ఈ సంవత్సరం. ఏం పండుగ జంతుకులు పోకుండా అరిసెలు ఇంకేమంటే బాగా చేస్తారు. మాది రాజమండ్రి అండి. అమ్మగారింటికి వచ్చాము. రాజమండ్రిలో కోడి పందాలు ఫస్ట్ టైం పెట్టడం బాగుంది. పిల్లల్ని తీసుకొని ఆనందంగా వచ్చాము. అయితే వీళ్ళు చూస్తే ఇక్కడ అంతా కూడా పెద్ద ఎత్తున పందాలు జరుగుతుంటే వీళ్ళందరూ కూడా చూడటానికి కూడా సరదాగా వచ్చి ఎలాగ ఎంజాయ్గా ఉన్నది. ఏం చేస్తున్నారు? బాగుంది. ఏర్పాట్లు అయితే బాగా చేశారు. ముఖ్యంగా లేడీస్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఈ సోఫా సీట్లు కానీ వాళ్ళే కూర్చోవడం కానీ వాళ్ళ ఏర్పాట్లు బాగా జరిగాయి. లేడీస్ రావడం భయపడ్డారు ఫస్ట్, ఎలా ఉంటుందా మగవాళ్ళందరూ ఎలా ఉంటారని. కానీ ఏర్పాట్లు బాగా చేశారు, బాగున్నాయి. ఏర్పాట్లు అయితే బాగా జరిగాయి. మేము చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాం. ఇంకా పని స్టార్ట్ అవ్వలేదు. వచ్చి 6 గంట అయింది కానీ ఇంకా పని స్టార్ట్ అవ్వలేదు. దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఒక పని చూసి వెళ్దామని వెయిటింగ్ లో ఉన్నాం. పందెం కదా ఇక్కడ ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఎలాగా సంక్రాంతి జరుపుకుంటున్నారు? సంక్రాంతి జరుపుకుంటున్నారా మీరు? ఇంట్లో పిండి వంటలు అయి చేస్తున్నారా? చేసుకుంటున్నాను. ఎలాగున్నది అంతా? ఎలాగ ఎంజాయ్గా ఉన్నది మీరు? ఏం సరదాగా ఇప్పుడు వినడమే తప్ప ఇప్పుడు చూడలేదు. సో సరదాగా పేరెంట్స్ తీసుకొచ్చారు, చూడండి అని చెప్పి వాళ్ళు అలా వెళ్ళి ఇలాగ కూర్చోబెట్టారు. ఎలాగా ఉన్నది? చాలా బాగుందండి. ఇయర్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఎలా జరుపుకుంటున్నారు ఇక్కడ సంక్రాంతి? సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. బాగుంది. కోడి పందాలు ఎలా జరుగుతుంది? బాగా జరుగుతున్నాయండి. లేడీస్ కి ఫెసిలిటీస్ బాగున్నాయి. ఏ ఇబ్బంది లేకుండా బాగుంది. లేదండి, నేను ఇదే ఫస్ట్ టైం రావడం. వీళ్ళందరూ కూడా పిల్ల పాపలతోటి ఇక్కడికి వచ్చి కోడి పందాల దగ్గర ఎంజాయ్ చేయడం జరుగుతున్నది. కోడి పందాలు అయితే ఇక్కడ చూసినట్టయితే రాజమండ్రిలో ఫస్ట్ టైం, రాజమండ్రి సిటీలో కూడా ఈ కోడి పందాలు నిర్వహించడం జరుగుతున్నది. నగరం నడిబొడ్డున ఈ కోడి పందాలు అనేది కొనసాగడం జరుగుతున్నది. మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఇక్కడ కోడి పందాలను కూడా తిలకించడం జరుగుతున్నది. ఇక్కడ జరిగే పందాలు కూడా చూసినట్టయితే చాలా ఆసక్తికరంగా సాగడం జరుగుతున్నది. రోజు కూడా ఒక్కొక్క బరిలోని కూడా చూసినట్లయితే 50 నుంచి 100 వరకు కూడా పందాలు అయితే పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ఈ కోడి పందాలు అయితే జరుపుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ రాజేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.